దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ప్రభు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రభుని స్వరము. ప్రియులారా, మనమంతా యేసు ప్రభు తలుపు కొట్టిన శబ్దాన్ని, ఆయన స్వరాన్ని విని ఆయనను మన హృదయములోనికి ఆహ్వానించి ఉన్నాము. ఆయన స్వరాన్ని ఇంతవరకు వినని వారి పరిస్థితి ఎంత విచారకరమో. ప్రియులారా, యేసు ప్రభు మనతో భోజనం చేయాలని ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ ప్రియ రక్షకునితో భోజనము చేయటానికి జ్ఞానము గల వారు ఎవరు వద్దు అని చెప్పరు. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనములో చెప్పబడినట్లు బుద్ధిహీనులు మాత్రమే ఆ పని చేస్తారు. అటువంటి వారి అంతిమ స్థితి బహుఘోరముగా ఉంటుంది. ప్రియులారా, రక్షకుణ్ణి ఎవరు తృణీకరిస్తారో వారిని రక్షకుడు తృణీకరిస్తాడు అనడంలో సందేహం లేదు. చివరికి వారు నరకములోనికి దిగుతారు. అది ఎంతో భయంకరం. దేవుని బిడ్డలారా, మొదటిగా బాప్తిస్మం ఇచ్చి యోహాను స్వరము అరణ్యాన్ని అంతా కదిలించింది. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి అని యోహాను ఎలుగెత్తి చెప్పాడు. ప్రియులారా, అరణ్యములో ఆయన పలికిన స్వరము అరణ్యాన్ని కదిలించింది. ఆ స్వరము విన్న వారంతా రక్షింపబడ్డారు. ప్రియులారా, యోహాను చెరసాలలో పెట్టబడిన తర్వాత మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి అని శక్తివంతమైన యేసు ప్రభుని స్వరం వినబడింది. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అవే మాటలు బోధిస్తున్న ఆయన సేవకుల నుండి ఆ ప్రభుని స్వరం ప్రతిధ్వనిస్తుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు సమయం ఎంతో సంకుచితంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరూ సువార్తను నమ్మి మారు మనస్సు పొందాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియులారా, నీవు నేను ఎలుగెత్తి చాటవలసిన అవసరత ఎంతైనా ఉంది ఈనాటి సమాజానికి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు మనలను నూతన సృష్టిగా చేసినప్పుడు ఆయన మనకు నూతన స్వరాన్ని ఇచ్చాడు. గనుక ఆ స్వరాన్ని ఆయన కొరకు వినియోగిస్తున్నామా లేక వేరే వాటికి వినియోగిస్తున్నామా? మనలో చాలామందికి ఆయన మాధుర్యమైన స్వరాన్ని ఇచ్చాడు. అయితే ఆయన కొరకు మనము ఆ స్వరాన్ని ఉపయోగిస్తున్నామా లేక వ్యర్థమైన వాటి కొరకై దానిని మనము ఉపయోగిస్తున్నామా? దేవుని స్వరము మన జీవితాలను పులకింపజేస్తుంది. దేవుని స్వరము మన జీవితాలను వెలిగిస్తుంది. దేవుని స్వరము మన జీవితాలకు నెమ్మదినిస్తుంది. ఆ ప్రభుని స్వరము వినడానికి ప్రార్థనాపూర్వకంగా నీవు సిద్ధపడితే ఆ స్వరము నీ జీవితానికి ఆశీర్వాదకరంగా అనుగ్రహించబడుతుంది. ప్రభు యొక్క స్వరములోని మాధుర్యాన్ని అనుభవించు. దేవుని ఆశీర్వాదాలు పొందుకో.
దేవుడు మిమ్మలను దీవించును కాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించారు. మరి యొక్క నూతన దినాన్ని మాకందరికీ ఇచ్చారు. నీ కొందనాలు. ఈ నూతన దినాన్ని చూడగలిగే ధన్యత మాకిచ్చినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. సమస్యల నుండి విడుదలనివ్వండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండి మీ జ్ఞానమును వారికి అనుగ్రహించండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. తండ్రి, ప్రతిరోజు ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న బిడ్డలను దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునిచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. తండ్రి, నీ సేవా పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.